విశాఖలో మిస్ వైజాగ్ నక్షత్ర తన భర్త మరో మహిళతో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. తన భర్త విడాకులు ఇవ్వకుండా మరో మహిళను పెళ్లాడాడని ఆరోపించింది. తన భర్త తనకి కావాలంటూ మిస్ వైజాగ్ నక్షత్ర ఆందోళన చేపట్టింది. అయితే నక్షత్ర తేజకి 2013లో ఓ సినిమా షూటింగ్లో పరిచయం ఏర్పడగా 2017లో తేజని ప్రేమించి పెళ్లి చేసుకుంది నక్షత్ర. ఆ తర్వాత తన భర్త మరో మహిళతోనే ఉంటున్నాడని, తనకు న్యాయం చేయాలని పోరాటం చేస్తోంది నక్షత్ర. సార్ పబ్జీ గేమ్లో అమ్మాయిలను ట్రాప్ చేసుకొని వాళ్ళతో వెళ్ళి సెక్షువల్గా కలవడం గట్రా చేసేవాడు సార్. అవన్నీ నాకు మొన్న రీసెంట్గా కోవిడ్ టైంలో తెలుసుకున్నాను సార్. అబ్బాయి మొబైల్లో ఆ రికార్డింగ్స్ అన్నీ నాకు తెలిసాయి సార్. అప్పటి నుంచి కలిసి లేం సార్ ఇద్దరముని. తర్వాత ఇంకెప్పటికైనా మాట్లాడంటే రోజుకు ఒక ఎఫ్ఐఆర్ అబ్బాయిది బయటకు తెలుస్తుంది సార్. తర్వాత వాళ్ళ అక్క కూడా ఫోన్ చేసి నన్ను కూడా పడుకోవడానికి రమ్మని చెప్పేసి అన్నారు సార్. తనకు సొంత అక్క, తనకి అక్క పెద్దమ్మ కూతుర్ని రమ్మని చెప్పాడంట సార్. అవన్నీ పక్కన పెడితే ఇంకా రోజుకు ఒకటి నాకు తెలుస్తుంది. పోన్లే ఎప్పటికైనా మాట్లాడి నా పాప కోసం నేను వెయిట్ చేయాలి, తండ్రి లేని లోటు ఉంచకూడదని చెప్పి వెయిట్ చేసినందుకు ఇప్పుడు ఇంకొక దాన్ని పెళ్లి చేసుకుని అంతే ఈ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు సార్. తను కేవలం ఆడిషన్స్ కోసమే ఆఫీస్కి వచ్చారంటున్నారు సారా. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? దిస్ ఇస్ ఆఫీస్ అండి. ఏం ఆఫీస్ ఇది? మూవీ ఆఫీస్ ఇది. దిస్ మై కొలీగ్ అండ్ ఫ్రెండ్. లేదండి అవన్నీ ఫాల్స్ అండి. నా పేరు సారా అండి. మీ పేరు సారా. ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఈ అపార్ట్మెంట్కి ఎప్పుడు రావడం జరిగింది? తమ విడాకుల వ్యవహారం కోర్టులో ఉందని, ప్రస్తుతం ఆఫీస్లో ఉన్న అమ్మాయి ఆడిషన్ కోసం మాత్రమే వచ్చిందని అంటున్నారు నక్షత్ర భర్త తేజ. నక్షత్ర చేస్తున్నవి కేవలం ఆరోపణలే అంటున్న తేజతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలోని దస్పల్లా హిల్స్లో నక్షత్ర అనే ఒక మహిళ ఇప్పుడు తన భర్త తనకు కావాలంటూ కూడా ఆందోళన చేస్తుంది. ప్రస్తుతం మనం దస్పల్లా హిల్స్లోనే ఓ ఇంటి వద్ద ఉన్నాము. అయితే అసలు ఏం జరిగింది, ఆందోళన కారణం ఏంటో ఒకసారి అడిగొస్తున్న ప్రయత్నం. నక్షత్ర భర్త ఉన్నారు, చెప్పండి. మీ వైఫ్ ఇప్పుడు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు, పోలీసులు రావడం జరిగింది, గతం కూడా కేసు ఫైల్ చేశాను అంటున్నారు. ఆవిడ చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజం, ఏమంటారు అసలు? అందులో ఏమీ నిజం లేదండి. ఫ్రాంక్గా చెప్పాలంటే అందులో నిజం లేదు. దేని గురించి మాట్లాడమంటారు? అంటే ఆవిడ గతంలో దిశ కంప్లైంట్ చేశారని, తర్వాత మీరు చాలా మందితో ఇల్లీగల్ అఫైర్స్ కాంటాక్ట్ చేసుకొని ఆవిడ విడాకులు ఇవ్వకుండానే ఇప్పుడు ఇంకొక మహిళను కూడా మీరు పెళ్లి చేసుకున్నారని చెప్తున్నారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఇల్లు కాదండి, ఇది ఆఫీస్. ఇది నా సినిమా ఆఫీస్. ఇది ఒక కమర్షియల్ ప్రాపర్టీ. నా సినిమా ఆఫీస్, నా ఇల్లు కాదు. నేను జస్ట్ ఒక 2 hours బ్యాక్ జిమ్ నుంచి వచ్చాను. మీరు చూస్తే మీరు వచ్చాక నేనేం బట్టలు మార్చుకోలేదు కదా. నా జిమ్ కాస్ట్యూమ్స్లో జిమ్కి వెళ్ళి చెక్ చేస్తే జిమ్ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది. నేను జిమ్ నుంచి ఆఫీస్కి వచ్చాను. నా ఆఫీస్లో 8 మంది స్టాఫ్ ఉంటారు. ఈరోజు సెలవు. ఆడిషన్ కోసం ఒక అమ్మాయి వచ్చారు. ఆ అమ్మాయి నాకు తెలిసిన అమ్మాయి. నేను అమ్మాయితో మాట్లాడుతున్నాను, మీరు సడన్గా డోర్ బదులుకుంటారు. ఏసీ రూమ్ లాక్ చేసి ఉంది అంతే. మీరు రూమ్ డోర్ తీయగానే అక్కడ ఏమైనా తప్పు జరుగుతుందా? లేదు కదా. ఆవిడ ఆల్రెడీ 4 years బ్యాక్ కేసు పెట్టిన వాస్తవం. అన్ని తప్పుడు కేసులే పెట్టారు. అది తప్పని చెప్పకూడదు. కోర్టులో ఉంది, 4 years నుంచి నడుస్తుంది. మరి ఇప్పుడు వచ్చి మీడియా ముందు ఇష్టాసారంగా ఒక్క మాట కూడా అందులో నిజాయితీ లేవు. ఇంకా నేనేం దేనికోసం మాట్లాడినా? ఆవిడ చెప్పింది అబద్ధం అయినప్పుడు నేను దాని గురించి చర్చ పెట్టడం కూడా వేస్ట్. మీరు నావల్ డాకెట్లో పనిచేసే వాళ్ళు అదేవిధంగా సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తామంటున్నారు. వాళ్ళు అంటే మీ ఇద్దరికి ఏ విధంగా పరిచయం ఏర్పడింది? అదేవిధంగా నాకన్నా ముందు సినిమాల్లో చేసేదండి. నాకన్నా ముందు నేను అమ్మాయి పరిచయం అయ్యాకే మొదటి సినిమా చేశాను. అమ్మాయి నాకన్నా ముందు 2 సినిమాలు చేశాను. సినిమాల్లోనే పరిచయం. మ్యారేజ్ చేసిన తర్వాత ఎందుకు ఈ డిఫరెన్సెస్ వచ్చాయి? అంటే మీకు ఒక పాప కూడా ఉంది కదా, డిఫరెన్సెస్ కారణం ఫస్ట్ నుంచి డిఫరెన్స్ ఉన్నాయండి. నేను భరించాను. తర్వాత వాళ్ళే దే హావ్ డెసర్టెడ్ మీ అండి. నేను వదలలేదు, వాళ్ళే వదిలేసి వెళ్ళిపోయారు. 4 years అయింది. ఒక 3 సంవత్సరాలు ఎన్నో ప్రయత్నాలు చేసాం కలవడానికి. మేము కోర్టులకు వెళ్ళాం, మేము ఊరి శిక్ష ఇస్తాం, మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అని చెప్పారు. 4 years నుంచి ఎన్నిసార్లు పిలిచినా రాలేదు. ఎన్నోసార్లు పిలిచాను, ఎన్నోసార్లు ట్రై చేశాను, రాలేదు. నా కోరికలన్నీ చంపుకొని వాళ్ళు చెప్పినట్టు వింటేనే అనేవారు. నాకు సినిమాలు ఇష్టం, వాళ్ళకి తెలుసు. సినిమాలు చేసుకుంటాను, ఉద్యోగం చేసుకుంటాను అని చెప్పాను, వినలేదు. అంటే ఇప్పుడు మీ వైఫ్ ఏమైనా ఆరోపిస్తున్న ప్రకారం మీరు ఆరోపణలు ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే, ఆరోపణలు ఫ్రీ ఆఫ్ కాస్ట్. అది నేనే చేయొచ్చు. ఒకవేళ దేనికైనా సాక్ష్యం ఉంటే మీరు మీడియాలో వేసుకోండి, నాకు ప్రాబ్లం ఏం లేదు. అంటే మీరు మీ రిలేటివ్స్ సిస్టర్ అయ్యే ఆమెకు కూడా ఫోన్ చేసి ఇది హెరాస్మెంట్ చేశారని చెప్పేసి అనుకున్న ఆడియోలు చూపిస్తున్నారు. దాని గురించి నేను కూడా చెప్పొచ్చు కదండి. చెప్పడానికి ఏముంది? అదే చెప్తున్నాను కదా, ఫ్రీయే కదా. ఇప్పుడు మా సిస్టర్ అన్నారు కదా, మా సిస్టర్ని తీసుకురండి, తప్పేముంది? అనడానికి ఏముంది, ఫ్రీయే కదా. నేను కూడా అంటాను. మొత్తం మీ వైఫ్ ఏ సెక్షన్ కేసు ఫైల్ చేశారు? అదేవిధంగా ఏ ఆరోపణలు చేస్తూ మీ మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉండడం జరిగింది? అదే డౌరీ హెరాస్మెంట్ అండ్ డొమెస్టిక్ వైలెన్స్ పెట్టారండి, విచ్ ఇస్ కంప్లీట్లీ ఫేక్. బికాస్ మాది లవ్ మ్యారేజ్. అందులో డౌరీ అనే ఆప్షన్ ఏ ఉండదు. ఫస్ట్ థింగ్ కావాలని పెట్టారు. దే వాంటెడ్ టు పాయింట్ మీ అండ్ సెంటర్ మీ అవుట్. ఈరోజు కూడా జస్ట్ నేను 1 hour క్రితం ఆఫీస్కి వచ్చాను. ఎవరితో స్పై చేయించి దగ్గరుండి నేను ఆఫీస్కి వచ్చిన వెంటనే నేను ఎంటర్ అయ్యానని తెలిసిన అరగంటకి తెలివిగా వచ్చారు.
ఇది పరిస్థితి. తేజ చెప్తుంది వర్షన్ ప్రకారం ఈ విధంగా ఇది ఒక ఆఫీస్ అని, ఇది ఇల్లు కాదు, ఆఫీస్ మాత్రమే. చాలామంది స్టాఫ్ ఉంటారు, ఈరోజు స్టాఫ్ కొంతమంది లేరు, కొంతమంది స్టాఫ్ మాత్రమే ఉన్నారు. అదేవిధంగా కొంతమంది సినిమా ఆఫీస్ కావడంతో టెస్ట్ ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా చాలా వరకు మోడల్స్ కూడా ఇక్కడ వస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి నాకేం సంబంధం లేదని కూడా ఆయన చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తారు కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.